గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్ లో పర్యటించనున్నారు. జమ్మూ కశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి మోడీ కశ్మీర్ లో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని కశ్మీర్ పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు అండ్ శ్రీనగర్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శ్రీనగర్ లోని బక్షీ స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ కార్యక్రమానికి మోడీ హాజరవుతారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు 5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే శ్రీనగర్ లోని హజరత్ బల్ మందిరంలో స్వదేశ్ దర్శన్ ప్రసాద్ పథకాల కింద 1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడనున్నారు. ఆ తర్వాత 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ప్రధాని. ఇక ప్రధాని రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కశ్మీర్ లో వేల సంఖ్యలో పోలీసులు, ఆర్మీ బందోబస్తులో ఉన్నారు. అటు మోడీ వస్తున్న క్రమంలో కశ్మీర్ లో బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కశ్మీర్ పర్యటన స్కెడ్యూల్ కు సంబంధించి వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, 356 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత సుదీర్ఘకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ వ్యాలీలో పర్యటించబోతున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలన్నింటి కూడా చేస్తూ కొన్నింటిని ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నింటి కూడా ఉన్నాయి. కాశ్మీర్ కు పెద్ద ఎత్తున నిధులన్నింటి కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇన్ని రోజులు కూడా కాశ్మీర్ ప్రజలను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు వేల కోట్లు సంపాదిస్తూ ప్రజలను కూడా వంచాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలన్నిటి కూడా చోటు చేసుకోకుండా అన్ని రకాల ఏర్పాట్లన్నిటి కూడా చేయడం అనేది కూడా జరిగింది. అయితే ప్రధాని ఈ రోజు మొత్తం కూడా కాశ్మీర్ లో బిజీగా పర్యటించనున్నారు. 356 ఆర్టికల్ రద్దు తర్వాత పెద్ద ఎత్తున కూడా కాశ్మీర్ లో బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది కూడా వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా చేపడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తోంది. సో ఇటీవల కాలంలో కాశ్మీర్ కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలన్నింటి కూడా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ నెలలో కాశ్మీర్ పర్యటన తర్వాత బహుశా 5 రాష్ట్రాల అంటే లోక్సభ సాధారణ ఎన్నికలతో పాటుగా ఈ ఎన్నికలకు కూడా షెడ్యూల్ అనేది కూడా ప్రకటించే అవకాశం కూడా కనపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంటూ కాశ్మీర్ లో తిరిగి అధికారాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అనేది కూడా జరుగుతుంది. రైట్ శిరీష్.